స్ట్రైక్ మా ఇప్పుడు సీసాట్ నుంచి వెళ్దాం. సరే సీసాట్ క్వశ్చన్ నెంబర్ 15 నుంచి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఒకసారి. సరే క్వశ్చన్స్ వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నాను, రేపు ఎగ్జాక్ట్ 10 o'clock మనకు స్పార్క్ అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వచ్చేసేయండి మీరు. రైట్, 3 బ్యాచెస్, జీపీఓ, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4, డిఎస్సి సపరేట్. ఓకే, ఇట్లా 4 బ్యాచెస్ స్టార్ట్ ఉన్నాయి. మీరు రేపు మార్నింగ్ 10 o'clock వచ్చేసేయండి. లేదంటే ముందు ఒక ఫోన్ మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, మీకు ఇచ్చిన నెంబర్ ఉంది కాబట్టి నెంబర్కి కాల్ చేయండి. స్పార్క్ అకాడమీ కొట్టండి గూగుల్లో, నెంబర్స్ దొరుకుతాయి, మీరు కాల్ చేయండి. ఓకే, వాళ్ళు కాల్ చేసినాక వాళ్ళకి రిప్లై ఇస్తారు, దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వండి. ఓకే, రేపు అయితే మిస్ అవ్వకండి క్లాస్. రేపు నుంచి మన జర్నీ స్టార్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15 ఏంటి? ద పెట్రోల్ ఓకే price increased by 10% due to rise in the crude oil prices. Okay, the price of the petrol before the hike was 90 rupees per liter. A person travels 220 kilometers every month and his car provides a mileage of 16 kilometers per liter. By how many kilometers should he reduce his travel in order to maintain the same expenditure at the previous level? అంటే ఏం ప్రాబ్లం లేదు. ప్రైస్ అంటే పెట్రోల్ ప్రైస్ 10% పెరిగిందంట. సరే, అది వాడికి మైలేజ్ ఎంత ఇస్తుంది? 16 kilometers per liter ఇస్తుందంట. ఆ ప్రైస్ ఎంత? 90 రూపీస్ ఉంది. యాక్చువల్లీ పెరగక ముందుకు 90 రూపీస్ ఉంది. అయితే మనోడు ప్రతి నెల ఏం చేస్తాడు? 2200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అయితే ఆ 2200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అయిన ఎక్స్పెండిచర్ ఉంది కదా, ఆ ఎక్స్పెండిచర్ మాత్రం అట్లే ఉంచాలి. ప్రైస్ పెరిగింది, కిలోమీటర్స్ తగ్గిస్తాడు. మరి ప్రైస్ పెరిగినప్పుడు కిలోమీటర్స్ తగ్గించాలి కదా. జస్ట్ లైక్ M1 D1 ఈక్వల్ టు M2 లాగా కాన్సెప్ట్. మ్యాన్ పవర్ పెరిగింది, డేస్ తగ్గుతాయి. ప్రైస్ పెరిగింది, కిలోమీటర్స్ తగ్గించాలి కదా. మరి సేమ్ వాల్యూని బ్యాలెన్స్ చేయాలండి, అంతే. మళ్ళీ జనరల్ కోర్స్ వెళ్ళిపోతుంటే టైం అంతా వేస్ట్. యూఆర్ గోయింగ్ టు క్రాక్ ఐఏఎస్ అంటే సింపుల్ టాస్క్, రైట్? మళ్ళీ జనరల్ కోర్స్ వెళ్ళిపోతాం అనుకోండి. చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు 90 రూపీస్ 16 రూపీస్ పర్ లీటర్ కాబట్టి 16కి 90 అయితే 2200 ఎంత అని చెప్పేసి ఎక్స్పెండిచర్ తీసుకుంటారు. వాళ్ళ ఎక్స్పెండిచర్ డివైడ్ చేసుకుంటూ కూర్చుంటారు. అంత అవసరం లేదు. సింపుల్ చెప్పారంటే 2200 కిలోమీటర్స్ పోవడానికి రైట్ ఎంత ఉండే ప్రైస్? 90 రూపీస్ ఉండే. ఎస్ ఆర్ నో? 90 రూపీస్ పర్ లీటర్. జాగ్రత్త, మరి క్వశ్చన్ నెంబర్ 50. సరే, అన్ని 3 క్వశ్చన్స్ తినడానికి కదా. 90 రూపీస్ పర్ లీటర్ ఉన్నప్పుడు ఎంత జర్నీ చేసిండు మనోడు? 2200 కిలోమీటర్ జర్నీ చేసిండు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ప్రైస్ పెరిగింది, ఎంత అయింది? 10% పెరిగింది. మరి 10% పెరిగింది అంటే ఇంకా ఏమవుతుంది? 99 రూపీస్ అయినట్టే కదా. 99 రూపీస్కి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? అయిపోయింది. ఇదే క్వశ్చన్ నెంబర్ 15 or 16 వాట్ ఎవర్. 15 నెంబర్ 15 వాట్ ఎవర్. సో 90 కిలోమీటర్స్ 2200 అయితే 90 రూపీస్కి 2200 కిలోమీటర్స్ పోతే 90 రూపీస్కి అయితే పోతుంది. M1 D1 ఈక్వల్ టు M2 లాగా సేమ్. మ్యాన్ పవర్ పెరిగితే డేస్ తగ్గుతాయి. సో ప్రైస్ పెరిగింది, 220 తగ్గిపోతుంది కదా, అంతే, ఇంకేం లేదు. మైలేజ్ ఎంత, అంత స్టోరీ అవసరం లేదు, సింపుల్ చేశారు. ఓకే, బెలట్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. చెప్పండి, 10% అంటే 99 అయింది. రెవల్యూషన్ 90 కట్ చేద్దాం. 9 10s 9 11s 11 1s 11 2s అంటే 200 టైమ్స్. అంటే లాజికల్ గా 2000 కిలోమీటర్స్ పోతున్నాడు. అచ్చా, ఇదివరకు 2200 పోయింది, ఇప్పుడు 2000 కిలోమీటర్స్ పోతున్నాడు. అంటే లాజికల్ గా ఎంత తగ్గిందంటే మనకి 200 కిలోమీటర్స్ తగ్గింది, అంతే. జస్ట్ 200 కిలోమీటర్స్ తగ్గిస్తే తగ్గుతుంది, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ ప్రైస్ కనుక్కుంటామని చేయకండి, టైం అంత వేస్ట్. 16 కిలోమీటర్స్ అనే కాన్సెప్ట్ మనకు అవసరం లేదు. క్లియర్ కట్ స్టోరీ, రైట్? సింపుల్. 90 రూపీస్ తో 2200 కిలోమీటర్స్ పోతే 99 రూపీస్ అయితే పోతాడు, అంతే, ఇంకేం లేదు. సింగిల్ స్టెప్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 17 or 15 వాట్ ఎవర్. క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16 కోడింగ్ డికోడింగ్ కూడా ఈజీ కదా. క్వశ్చన్ నెంబర్ 16 ఏమో ఫ్రాన్స్ ఈస్ కోడెడ్ యాజ్ 6541. ఫ్రాన్స్ అండి, FRANCE is coded as 65432 65432 Okay, next Germany. Only word is Germany. Germany is coded as 915. Germany. Spelling Germany. ANY. Right? రైట్, ఇక్కడ జర్మన్ అంటే ఒరిజినల్ వాల్యూ పోస్ట్ ఇష్టం వాడు ఇస్తాడు. నీ నాట్ టు వరీ, డోంట్ కన్ఫ్యూజ్. 9158437 9158437. సరే, ఈ రెండింటికి దీనికి ఒక కోడ్ ఇచ్చాడు, దీనికి ఒక కోడ్ ఇచ్చాడు. సో దీంట్లో మనకు ఎంఎన్ కావాలి. ఎంఎన్ కు ఉన్న కోడ్ ఏంటి? ఎస్, ఇదే కదా. ఇక్కడ
చూడగానే ఆన్సర్ చెప్పచ్చు, ఎవరైనా చెప్తానండి. చూడగానే ఇప్పుడు కామన్ టర్మ్ చూసుకోవాలి, ఆర్ కామన్ 5, జర్మనీ RR5 అయిపోయింది. దేనికైతే ఇండివిజువల్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంటే 1 అయిపోయింది. వై అంటే ఏంది, ఇక్కడ వై ఎక్కడ ఉంది, ఇక్కడ జర్మనీలో వై ఉంది, వై అంటే 7 అయిపోయింది. ఈ అంటే ఎంత, ఈ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఈ 1 వస్తుంది, ఈ 1 7 1 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ అయిపోతుంది. 7 1 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఆప్షన్, రెండు ఆప్షన్స్ ఉన్నాయా, సరే ఇంకెందుకు అయిపోయింది, ఇంకేముంది. వై అంటే 7 వచ్చింది, ఈ అంటే 1, ఎం ఎక్కడ చూడండి, ఎం ఫర్ 8 అయిపోయింది. M8, ఈ అంటే 1 ఆల్రెడీ తెలిసింది. ఎన్ ఇక్కడ 3 ఉంది, మరి ఎన్ అక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి కదా, డోంట్ కన్ఫ్యూజ్. ఎన్ 3 ఉంది, ఎన్ 3 ఉంది, మ్యాచ్ అయింది. ఎస్ 71813 ఆన్సర్ 71813. ఇది ఎన్నో క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16 or 17 వాట్ ఎవర్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా సరే ఇవైతే అర్థమైపోయింది కదా, ఈ క్వశ్చన్ క్లారిటీ, ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రైట్, ఇది ఐ థింక్ 16. రైట్, నౌ లెట్స్ గో ఫర్ 17th క్వశ్చన్. రైట్, 17th క్వశ్చన్ డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో 1 2 3, థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్ అండి. 1 3 6 11 18 ఎక్స్ తర్వాత ఏంది 42 ఇచ్చిండు. ఎక్స్ వాల్యూ ఏంటని అడుగుతున్నాడు. మీకు చెప్పాను, ఎప్పుడైనా నెంబర్ సిరీస్ కనబడిందో ఎప్పుడైనా సరే ఇచ్చిన నెంబర్స్ చూసుకోవాలి. స్మాల్ నెంబర్స్, బిగ్ నెంబర్స్. స్మాల్ నెంబర్స్ ఎప్పుడైతే చిన్న నెంబర్స్ ఉంటాయో ఖచ్చితంగా గ్యాప్ చెక్ చేయండి ఫస్ట్. రైట్, పెద్ద పెద్ద హ్యూజ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, అక్కడ 80 ఉంది, అక్కడ 95 ఉంది, అట్లా అంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఎప్పుడైతే దగ్గర దగ్గర నెంబర్స్ ఉన్నాయో కంపల్సరీ గ్యాప్ చెక్ చేస్తే సింపుల్ అయిపోతుంది. 1 కి 3 కి గ్యాప్ ఎంత 2, 3 కి 6 గ్యాప్ ఎంత 3, 6 కి 11 గ్యాప్ 5, 11 కి 8 గ్యాప్ 7. 2 3 5 7 లాజికల్ గ్యాప్ అనిపిస్తుంది కదా. ఆగండి 2 3 5 7. ఇక్కడ 2 ఉండి తర్వాత 3 వచ్చినప్పుడు మళ్ళీ 4 5 ఉండాలి కదా, అట్లా లేదు కదా. 2 3 5 7 వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్ అన్నట్టే కదా. అట్లా కూడా ఆలోచించాలి, అది అవునో కాదు దాని అదర్ ఇష్యూ, ముందు మనం వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు 2 3 5 7 అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమొస్తుంది, 9 అయితే కాదు, ఇంకా 11 రావాలి. అంటే 18 ప్లస్ 11 చేస్తే వచ్చే ఆన్సర్ కావాలి. 18 ప్లస్ 11 ఎంత వస్తుంది అంటే 29. ఇంకా ఆప్షన్ చూసుకోండి, ఆప్షన్ 29 కదా. ఆగండి ఆ 29 కరెక్ట్ కాదో తెలుసుకుందాం. ఎక్స్ అనేది 29 అయింది అనుకో, మళ్ళీ 11 తర్వాత వచ్చి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. రైట్, కన్సిక్యూటివ్ లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, 2 3 5 7 11 13 రావాలి గ్యాప్. 29 కి 13 యాడ్ చేయండి, 29 కి 13 యాడ్ చేస్తే 42 మ్యాచ్ అయింది. ఓకే, ప్లస్ 13 వచ్చేసింది. లాజికల్ ఆన్సర్ 29. సింపుల్, డోంట్ మేక్ దిస్ కాంప్లికేట్. 17 15th 16th 17 3 మార్క్స్ చాలా ఈజీగా వచ్చినాయి కదా. అంటే అన్ని క్వశ్చన్స్ ఇట్లా వస్తాయంటే ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ ఇంకా వేరే వస్తాయి, టోటల్ డిఫరెంట్. అసలు బేసిక్ ఆర్ట్స్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా జాగ్రత్త, కంపల్సరీ స్కోరింగ్ చేయొచ్చు. దాదాపు 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు దీంట్లో. సో ఇది కూడా సింపుల్, కోడింగ్ డీకోడింగ్ కదా, చాలా ఈజీ. రైట్, అంటే ప్రతిసారి ఈజీ ఒక పోవచ్చు, దగ్గర ఇష్యూ మొత్తం అయితే సిసార్ 2025 వచ్చింది కదా, ఇంకేంటి ప్రాబ్లం ఏంటి. రైట్, సింపుల్. రైట్, కానీ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ దస్ కాంప్లికేట్. సింగిల్ స్టెప్ అయిపోవాలి, జనరల్ క్యాలిక్యులేషన్ వెళ్ళండి. సో మొత్తంగా చెప్పొచ్చేది, రేపు అందరూ ఇక్కడికి వస్తున్నారు. అందరూ అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉందో, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తారా, గ్రూప్ 4 GPO వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు హ్యాపీ వచ్చేయచ్చు. వచ్చే ముందు మేనేజ్మెంట్ తో కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తారు, ఫీ డీటెయిల్స్ అవన్నీ క్లియర్ ఇచ్చేస్తారు. అంటే ఇంత డ్యూరేషన్ ఎంత వరకు, అంటే 1 year 6 months అప్ టు యువర్ జాబ్, అవన్నీ డీటెయిల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకని మంచిగా మార్నింగ్ 10కి వచ్చి మీరు రెడీ ఉండండి, ఎంత వచ్చేస్తున్నాను. ఓకే, మొత్తం చెప్పొచ్చేది జాబర్గా లోపలికి, అంటే మళ్ళీ కన్ఫ్యూజ్, జాబ్ కోసం లోపలికి రండి, గవర్నమెంట్ జాబర్గా బయటకు వెళ్ళండి అనేది కాదు. ఓకే, డైలాగ్స్ మస్తు చెప్పొచ్చులే, అదే కదా బాధ. ఎస్, డైలాగ్స్ మస్తు చెప్పొచ్చు, దీని ప్రాక్టికల్గా ఎంత ఉంది మనది స్టోరీ 2010 నుంచి మన జర్నీ. సో వాట్ ఎవర్, ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్.